హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఓకే అండి. ఇవాళ నేను మా ఫ్రెండ్ అంతకుముందు కూడా ఒకసారి వ్లాగ్ చేసాం, గుర్తుందా మీకు? ఇది హాయ్ హాయ్ ఆదిత్య. చిలుకూరు బాలాజీ లాగ్ చేసినప్పుడు కూడా మేము ఇద్దరం వెళ్ళాం సరదాగా అలాగా. ఇవాళ మేము మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నామండి. అంటే అతని పేరు కృష్ణ. ఓకేనా? కృష్ణ అంటే ఎవరో కాదండి, కృష్ణ భగవాన్ అండి. అంటే లార్డ్ కృష్ణ అనమాట. అంటే ఇవాళ మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని బయలుదేరాం. అంటే ఏం లేదండి, ఇట్లా వెళ్తాం అనుకుందాం. అంటే ఏం ఇప్పుడు భగవంతుడు అంటే ఎప్పుడు చూసినా మనం ఏదో మొక్కులు తెచ్చుకోవడానికి, మన ఆశలు ఏదో చెప్పుకోవడానికి కాకుండా భగవంతుడు కూడా ఒక ఫ్రెండ్ లాగా మనం ఒక ట్రీట్ చేసుకుని, హాయ్ బాగున్నావు కృష్ణ అనుకుంటా, అంటే ఎలా ఉన్నావు కృష్ణ అనుకుంటా వెళ్ళి ఒకసారి పలకరిద్దు వద్దాము అనే యాటిట్యూడ్లో కూడా ఉండాలండి. ఎప్పుడు మనం అంతసేపు దేవుడు అంటే మనకేదో ఆ కోరికలను కోరుకోవటం, మొక్కులు తీర్చుకోవటం, నాకు అది ఇది అని ఎంతసేపు సెల్ఫిష్ ఆలోచించకూడదని నా ఉద్దేశం. అది సరే, ఓకే, ఎవరి ఉద్దేశాలు వాళ్ళది. ఇవాళ ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఇవాళ అంటే మా జర్నీ వచ్చి ఇట్లాగా అంటే మెట్రో ట్రైన్ ఎక్కేసి వెళ్దాం అనుకున్నాం. అది బైక్స్ ఇవన్నీ వెళ్ళచ్చు కానీ రష్లో ఎందుకని ఫుల్గా ఇక్కడ ట్రాఫిక్ తెలిసిందేగా, హైదరాబాద్ ట్రాఫిక్. ఇట్లాగా మెట్రో తీసుకుని వెళ్దామనండి. ఓకేనా? అక్కడికి వెళ్ళినాక ఒకసారి మళ్ళీ మెట్రో అంటే ఏ ట్రైన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటని కూడా చెప్తాను మీకు. ఓకేనా? యాక్చువల్గా అండి నేను అంటే ఈవినింగ్ బయలుదేరాలని అనుకున్నా. కాకపోతే నిన్న ఆదిత్య ఉన్నాడంటే, అన్న ఇవాళ 5:30కి ఆడుతుంది, కొంచెం ఎర్లీగా బయలుదేరదా అన్నాడు. ఓకే ఓకే సరే అయితే అండి, ఒక 4కి అలా తీసుకున్నాం. కాకపోతే ఎండ సర్రమంటుందండి, అందుకనే ఈ హ్యాట్ ఈ స్పెట్స్ అంతా కొంచెం అంగమా సెట్టింగ్ అనమాట. తప్పదు కదా, కొంచెం ఈ పొల్యూషన్ తట్టుకుని వెళ్ళాలంటే ఇట్లాంటివి ఉండాల్సిందే. అదిగోండి మా ధూమశకటం వస్తుంది. అదేనండి, అంటే మెట్రో ఇప్పుడు ధూమశకటాలు అట్లా లేవు కదా, ఓన్లీ ఎలక్ట్రిక్ కరెంట్. ఇదిగోండి మా మెట్రో ట్రైన్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇది ఎక్కేసి అంటే గాంధీనగర్ వెళ్ళాలండి. మన ఇప్పుడు కొకట్పల్లి కేబుల్స్ కాలనీ నుంచి గాంధీనగర్ స్టాప్. ఓకేనా? ఇదిగోండి మెట్రో ఇన్సైడ్ ఇది. మీరు మెట్రో చూస్ చేసుకోవడం చాలా హ్యాపీ అండి ఈ సమ్మర్లో. మేము ఇప్పుడు కేపీహెచ్పి కాలనీ నుంచి గాంధీనగర్ వెళ్తున్నాము. 45 రూపీస్ టికెట్ అయింది. ఓకే, మీరు కూడా ఎక్కడికైనా డెస్టినేషన్స్ ఉంటే ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ ఇన్ హైదరాబాద్, ఇప్పుడు మెట్రో అంటే ఫీజిబిలిటీ ఉన్న ఏరియాకి మీరు చూస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ బెస్ట్ ఆప్షన్ నా వరకు. ఇక్కడ భోగిలో ఈ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఉంటాయండి. అంటే కింద స్క్రోలింగ్ వస్తుంది చూసారా, అంటే నెక్స్ట్ స్టేషన్ ఏంటిది అంటే అనేది అక్కడ నేమ్స్ వస్తాయండి. పైన అనౌన్స్మెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ స్టేషన్ ఇది వస్తుంది, రెడీగా ఉండండి దిగటానికని అని ఇట్లాగా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయండి ఇక్కడ. ఓకే, దిగిపోయామండి, గాంధీనగర్ వచ్చేసాము. చూడండి మహా అయితే ఎంత, ఒక 20-25 మినిట్సే. అదే మామూలుగా ఈ బస్సులో కానీ బైక్ ఇవన్నీ వేసుకొస్తే ఇక ట్రాఫిక్ అయిపోయి గంటగా నిలబడేస్తుంది. మెట్రో స్టేషన్ నుంచి దిగామండి ఇందాక. దిగేసి ఎట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం. అంటే మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దగ్గర అంట. సరే ఎందుకే కుర్రాళ్ళమే కదా, అందుకనే మేము నడుచుకెళ్దాం అనుకుంటున్నాం. మా ఆటోలు గీటోలు ఎందుకని. ఇది ఆదిత్య ఏమో ఎందుకన్నా ఆటో దగ్గరే కదా, ఒక 1/2 కిలోమీటర్ అంటున్నాడు. సరే మంచి యంగ్లో ఉన్నాం కదా, సరే నడుచుకెళ్దామని. ఇక్కడ ఎదురుగా కనిపించేదే ఇస్కాన్ టెంపుల్ ముందు భాగం అండి. ఇక్కడ స్వీట్ షాప్స్ కూడా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది, మీరు టేస్ట్ చేయండి ఎప్పుడు వచ్చినప్పుడు. ఇట్లా లోపలికి వెళ్తే ఈ రైట్ సైడ్లో కాలు కొడుకోవడానికి అక్కడ ట్యాప్లు పెట్టారు. ఇది గుడి గోపురం, ఈ ప్రాంగణం అండి. ఇట్లా వచ్చి అంటే కొంచెం లెఫ్ట్ సైడ్లో అంటే ఇక్కడ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇదండి ఇక్కడ అంటే కనెక్ట్ విత్ అస్ అని పెట్టి అంటే ఎట్లాగా దాంట్లో లాగిన్ చేసి డీటెయిల్స్ చూసుకోవచ్చు. అన్ని వివరాలు ఉన్నాయండి. అంటే మీరు డైలీ దర్శన్స్, ఫెస్టివల్ అప్డేట్స్, అంటే ఫెస్టివల్స్లో ఏమేమి జరుగుతాయి, సేవలు అంటే ఏ సేవలు ఉన్నాయి అన్నీ మీకు వివరాలు వస్తాయండి. అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఉన్నాయి కదా, తీసుకోవచ్చు. ఇక్కడ కృష్ణ తిలకం పెట్టుకుంటున్నారండి అందరూ. ఇట్లా నేను కూడా పెట్టుకున్నాను. ఇక్కడ అద్దము కింద బరిన దాంట్లో చక్కగా గంధం లాంటిది బుట్టు అంటే పెట్టి
అక్కడ ఒక పెట్టుకునేది అద్దుకునేది పెట్టారనమాట. అదిగోండి అట్లా ఉంది. చక్కగా తీసుకుని మీ నుదుటి పైన ఇట్లా అద్దుకుంటే ఆ తిలకం అలా వస్తుంది. ఎవరికాలు పెట్టుకుంటున్నారు ఇట్లా. ఈ పక్కన చక్కగా ఆడపిల్లలు కూడా పెట్టుకుంటున్నారండి బొట్టు. ఇదంతా గుడి ప్రాంగణము. అంటే ఈ గుడి వచ్చి 1973లో పుల్లారెడ్డి గారు ఇచ్చిన స్థలాల్లో ఈ గుడి నిర్మాణం జరిగిందంటండి. అంటే ఇది 73లో స్టార్ట్ చేసి 76, 77లోకి పూర్తి చేశారంట. ఇదిగోండి ఇక్కడ గోశాల గురించి కూడా ఇక్కడ వాల్ డిస్ప్లేస్ పెట్టారు. అంటే ఇక్కడ వీళ్ళకి కుక్కట్పల్లి దగ్గర దాదాపు 800 నుంచి 1000 గోవుల దాకా ఉన్నాయంటండి. ఇదిగోండి ఇక్కడేమో సేవా ఆఫీసు. అంటే మీకు ఏ సేవలు చేయొచ్చు, మీరు ఏ సేవలకి మీరు డొనేట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఆఫీస్కి వస్తే మీరు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. దీంట్లో మీరు వివరాలు తెలుసుకోవచ్చండి నేను. ఈయన పేరు భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. అంటే ఈయన ఇస్కాన్ టెంపుల్స్ యొక్క ఫౌండర్ అండి. అరౌండ్ 1960s, 70sలోనే ఈ ఇస్కాన్ టెంపుల్స్ అన్నీ అంటే ఈయన ఆధ్వర్యంలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. హైదరాబాద్లో ఇది స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్. అంటే ఇది అబిడ్స్లో ఉందండి. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. అంటే సికింద్రాబాదు, జూబ్లీ హిల్స్, అత్తాపూరు ఈ ఏరియాలో కూడా ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయంట. మీరు కావాలంటే అక్కడ కూడా విజిట్ చేయొచ్చు. ఇదిగోండి అంటే అప్పుడు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇదొక అంటే ఇక్కడ ఏంటనేది పెట్టారు కదా చూడండి. ఇక్కడ 1976లో ఇది ఈ టెంపుల్ స్టార్ట్ చేయడం కట్టి ప్రారంభించడం జరిగిందంట. ఇదిగోండి ప్రభుపాద వారి అంటే అప్పట్లో ఒక ఇక్కడ వాల్ ఫొటోస్ పెట్టారు. ఇప్పుడు భజనలు చేస్తున్నారు చూసారా. ఇక్కడ ఈ ఫారినర్ కూడా ఎంత చక్కగానో భజన చేస్తున్నారు చూసారా. ఆయన తన్మయత్వంతో కృష్ణ భజన తన్మయత్వంతో ఎంత పైకి ఎగురుతూ ఉన్నాడో చూడండి ఈ ఫోటోలో. ఇదిగోండి ఇక్కడ కూడా ఆయన చాలా ఈ కృష్ణ భజన తన్మయత్వంలో ఉన్నాడు. ఇట్లాగా అన్నీ అప్పట్లో ఈ ఫొటోస్ ఇలా పెట్టారు ఇక్కడ. ఇది గర్భగుడిలో శ్రీకృష్ణ మరియు బలరాముల విగ్రహాలండి. దీంట్లో మీరే వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది వీరిద్దరిలో కృష్ణుడు ఎవరు, బలరాములు గారు ఎవరు. మీరే ఒక నా కామెంట్ సెక్షన్లో రాయండి, ఓకేనా. ఇక్కడ చూస్తే రాధా కృష్ణ వారు అండి. పంతులు గారు చక్కగా హారతి ఇస్తున్నారు. ఇది ప్రతిరోజు 5:30కి ఇచ్చే హారతి అండి. మీరు కూడా చక్కగా దండం పెట్టుకోండి. కొంచెం పక్కగా వస్తే ఇక్కడ కృష్ణ, బలరామ, సుభద్ర వీళ్ళ ముగ్గురు అండి. అంటే ఇక్కడ ఈ విగ్రహాలు ఎలా ఉన్నాయంటే అచ్చం మన పూరి జగన్నాథులు ఉంటాయి కదా అలాగ ఉన్నాయండి. ఇక్కడ కూడా చక్కగా హారతులు, ఇక్కడ మనకి షట్ గోపురం పెట్టారు పంతులు గారు. ఇదిగోండి ఇక్కడ అందరూ చూసారా, అందరూ యంగ్స్టర్స్ అండి. అందరూ టీనేజ్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, గోపికలు అనమాట వీళ్ళందరూ. శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వచ్చారు. కృష్ణ భగవానుడు అంటే అంత ఇష్టం అనమాట వీళ్ళకి. ఇక్కడ అందరూ చక్కగా తన్మయత్వంతో వాళ్ళు చక్కగా భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ భజనలను కూడా పాల్గొన్నారండి వీళ్ళందరూ. ఈ స్వామివారు మా అందరితో భజన చేయించారండి. ఆయన కూడా చాలాసేపు పాటలు పాడటం జరిగింది. అందరూ తన్మయత్వంతో చక్కగా పాటలు పాడారండి. ఇట్లా అందరూ యూత్ కూడా చక్కగా శ్రద్ధగా కూర్చుని ఆ పాటలు అయ్యే వరకు, భజన అయ్యే వరకు ఇట్లాగా భజన చేశారండి చాలాసేపు. Hare
ఇది సాయంత్రం 7 గంటలకు ఇచ్చే హారతి అండి. ఇక్కడ చూడండి పంతులు గారు శంకు ఊతున్నారు. అంటే అటు పక్కన ఇంకా 2 పూజలు ఉన్నారండి, వాళ్ళు కూడా అట్లాగే శంకు ఊతున్నారండి. చూశారు కదండి, భక్తులు ఎంత ఉల్లాసంగా కృష్ణ అంటే శ్రీకృష్ణుడి గానాలతో అందరూ ఎంత ఆనందపడుతున్నారు చూసారా. ఇవాళ నాకు కూడా చాలా సంతోషంగా అనిపించిందండి. అంటే నేను కొంచెం చాలాసేపు భజన చేశాను. అంటే వాళ్ళతో కూర్చొని జాయిన్ అయ్యి నేను కూడా ఇక పాటలు వాళ్ళు పాడుతూ ఇక చాలా బాగుందండి. కృష్ణుడు అంటే ఎంజాయ్మెంట్. వచ్చిన అందరూ కూడా చూసారు అంతా యూత్ అండి, అంటే టీమ్స్, అంటే బిలో 30 వాళ్ళు చాలా మంది వచ్చారండి. చక్కగా మీ దగ్గర ఉన్న మీరు కూడా ఇస్కాన్ టెంపుల్కి అక్కడ విజిట్ చేయండి. ఇస్కాన్ టెంపుల్ అన్ని చోట్ల ఉందండి, మీరున్న ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా అన్ని చోట్ల ఉంది. ఓకేనా, మీరు విజిట్ చేసి మీరు దర్శనం చేసుకోండి. మీకు నచ్చింది అనుకుంటాను ఈ వ్లాగ్. అంటే నేను కొంచెం బాగా చూపించాను అనుకుంటున్నాను మీకు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకని అడుగుతున్నాను అంటే, సబ్స్క్రైబ్ చేసుకుంటానంటే మీకు నోటిఫికేషన్స్ ఫర్దర్గా ఎప్పుడైనా వీడియోస్ పెట్టాను, మీకు పెట్టిన అమ్మటే మీకు వస్తాయండి. అంటే మాటిమాటికి నేను మీకు ఇలా చేసుకోమని చెప్పక్కర్లేదు. అట్లాగే లైక్ చేసినా కూడా, లైక్ చేస్తే ఏమవుతుందంటే అది యూట్యూబ్ వాడు కొంచెం ఇంకా స్ప్రెడ్ చేసి మిగతా కూడా అందరికీ నా వీడియో పంపిస్తారండి. అంటే అందరూ చూడొచ్చండి ఇట్లాంటి వీడియోస్. ఓకేనండి, అట్లా షేర్ చేస్తే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు చూస్తారండి. ఓకేనా, అందుకనే నేను సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయమని అడుగుతున్నాను. నేనే కాదు, అందరు యూట్యూబర్స్ కూడా అడుగుతారు. ఓకే, దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నెక్స్ట్ లాక్తో ఇంకో లాక్తో మంచి లాక్తో మీ ముందుకు వస్తాను.